కానీ చాలామంది ఏం చేస్తారు అంటే ఎవరు పిలిచి పిల్లనివ్వరు. ఎవరు అర్థమైందా? మీకు మేకప్ ఆర్డర్ ఉంది, శారీ ఆర్డర్ ఉంది, ఇలా ఇవ్వరు. మీరు 21 డేస్కి మాస్టర్ క్లాస్కి ఫీజు ఎంత పెట్టారు? 31,999 రూపీస్ పెట్టారు, రైట్? మీరు కోర్స్ నేర్చుకున్నారు, విత్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అయింది, అవునా? 50,000 పెట్టి కిట్ పర్చేజ్ చేయండి, మేకప్, హెయిర్. సో 50,000కి నేను చెప్పిన సబ్జెక్ట్కి, నేను చెప్పిన నాలెడ్జ్కి 50,000 కిట్ వచ్చింది కదా. ఇప్పుడు హెయిర్ కిట్, మేకప్ కిట్. ఇక్కడ వరకు మీరు మేకప్ కోర్స్ నేర్చుకున్నారు, అట్ ది సేమ్ టైమ్ మేకప్ కిట్ కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు క్లయింట్స్ ఎట్లా వస్తారు అనేది పెద్ద క్వశ్చన్. ఫస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా క్లాస్ కూడా నేర్పించాం కదా, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఓకే, అండ్ మీ వాట్సాప్లో. మీరు రెగ్యులర్గా ఒక 10 డేస్ పోస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా చెప్తాను, ఫస్ట్ మంత్లో ఒక్క క్లయింట్ అయినా తగులుతారు. మేకప్ ఆర్టిస్టులు పెరుగుతున్నారు అనుకుంటున్నారు, కానీ ఒక ఫంక్షన్కి బ్రైడ్, ఓకే, గ్రూమ్ ఎంతమంది వస్తున్నారు? బ్రైడ్కి సిస్టరు, మదరు అండ్ ఫాదరు, గ్రూమ్ సైడ్, అండ్ ఈ పెళ్ళికి అటెండ్ అవ్వాలి అనుకునే రిలేటివ్స్, హెయిర్ స్టైల్, శారీ డ్రైపింగ్ ఎవ్వరు వెళ్ళట్లా. 1000 రూపీసే కదా, ఫస్ట్ చేయించుకొని వెళ్దాం, నీట్గా ఉంటుంది, హెయిర్ నీట్గా మేనేజ్ అవుతుంది అనుకుంటున్నాం. శారీ డ్రైపింగే కదా, మనకు కట్టుకోవడం రావట్లేదు, 700 కదా కట్టుకో. నియర్ బై రారా ఇట్లాగా మీరు ఆలోచిస్తే? కాకపోతే మీరు యాక్టివ్గా ఉండాలి. ఇన్స్టాలో యాక్టివ్గా ఉండి మీరు చాకచక్యంగా మాట్లాడడం వచ్చి క్లయింట్కి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఈజీ. మేకప్ ఆర్టిస్టులు ఎలా పెరుగుతున్నారో చేయించుకునే వాళ్ళు కూడా అంతే పెరుగుతున్నారు. క్లియర్? ఇప్పుడు అర్థమైందా?